కన్విన్స్ చేసేవాళ్ళు ఇంకా. పైగా నాకు అర్చనకి సీన్స్ అని నా పాయింట్ ఆఫ్ వ్యూలో ఆమె క్లోజెస్, ఆమె పాయింట్ ఆఫ్ వ్యూలో నా క్లోజెస్. అర్చన క్లోజెస్ మొదటి నుంచి ప్రతిరోజు నా సీన్స్ అన్నింటిలో తను క్లోజ్ తీస్తే నా క్లోజ్ తీసేవాడు కదా. సరే అసలు అప్పుడు ఎత్తుకున్నాను బాను, అప్పుడు ఎత్తుకున్నాను. లాస్ట్ డే అబౌట్ 80 షార్ట్స్ బాను. ఆ రోజున అర్చన నీకు ఇలా చెప్పింది కదా, ఇప్పుడు నువ్వేం చెప్తావు చెప్పి. సార్ చాలా అన్యాయం సార్ అది. ఆ అమ్మాయికి మటుకు అంతా నన్ను ఎదురుకుండా పెట్టి నాతో డైలాగ్ చెప్పించి ఆ అమ్మాయి ఎక్స్ప్రెషన్స్ అని తీసుకున్నారు. అర్చన వాళ్ళు ఒక రోజు ముందు వెళ్ళిపోయింది మెడ్రాస్. షాట్ సమ్ వర్క్ అండ్ షాట్. నాకు ఎలా సార్ అంటే, ఇమాజిన్ బాను, యువర్ అన్ యాక్టర్, యువర్ అ ప్రొఫెషనల్. ఫర్ హర్ అర్చన ఇట్స్ ఆల్మోస్ట్ అ సెకండ్ ఫిల్మ్. యువర్ డన్ సో మెనీ ఫిల్మ్స్. అప్పుడు నీ పని అన్నాడు, కమ్ యూ క్యాన్ డూ ఇట్. దిస్ అర్చన షీ సెడ్ దిస్, వాట్ విల్ యూ సే డైరెక్షన్? ఇది అన్నారా? యా ఇస్ ఓకే, కమ్ కమ్. ఓకే, షల్ గో ఫర్ టేక్? ఫైన్, బ్యూటిఫుల్, గుడ్. అలా ప్రతిదీ తీసేవారు. తర్వాత నేను అర్చన మిడ్ షాట్ పెట్టగానే ఎదురు మాట్లాడుకుంటుంటే జంధ్యాల గారు డైలాగ్స్ దానికి ఆయన రాసాక బాను ఈ సీన్ డైలాగ్ చదవండి, ఎదురు చదివాడు. చదవగానే ఇది బాగుంది బాను, ఇప్పుడు మీ ఇద్దరు ఆ డైలాగ్ పేపర్లో వేసేసి దాంట్లో అర్థం మీరు మాట్లాడుకున్నాను ఎవరు మీ ఓన్ వేలో ఇది వద్దు, ఇది ఆ డైలాగ్ ఇది బాగుంది, ఇది అలా చేస్తే ఇప్పుడు అంతా రికార్డ్ చేశారు. రికార్డింగ్ తిరిగి ఒక షల్ గో ఫర్ టేక్ అన్నారు. సరే టేక్ చేస్తుంటే ఫస్ట్ టేక్ అవగానే వన్ మోర్ ప్లీజ్ గివ్ మీ వన్ మోర్ అప్పుడు ఇలా ఉండేవారు. అప్పుడు సార్ వై ఇట్స్ నాట్ నైస్ అంటే, నో యూ ఆర్ గుడ్ బట్ అర్చన ఐ థాట్ షీ కుడ్ హావ్ డన్ లిటిల్ బిట్ బెటర్. సార్ నువ్వు వన్ మోర్ సార్ అండి ఆమె. అలాగా 20-30 టేక్స్ అయినా కూడా ఆయన అలాగా చాలా కూల్గా ఐ స్టిల్ ఫీల్ దిస్ టైమ్ అర్చన వాస్ బెటర్ బట్ Banu is not that. బికేమ్ లిటిల్ బిట్ మెకానికల్ అన్నారు. సార్ వన్ మోర్ సార్ టేక్ బాగా వచ్చినట్టే కట్ గుడ్ అని వెళ్ళిపోయారు. కట్ గుడ్ అని అంటే డన్ ఫర్ ద డే. సో ఇట్ వాస్ అ బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్. ఆయన కానీ బాలచంద్ర గారు కానీ దర్ ఆల్ గ్రేట్ ఫిల్మ్ మేకర్. విశ్వనాథ్ గారు కానీ బాపు గారు కానీ, బాపు గారు అంటే బాలుమేంద్ర గారు చెప్పారు, దట్ మ్యాన్ నోస్ సో మచ్ అబౌట్ సినిమా, ఈజ్ గ్రేట్. ఇన్స్టిట్యూట్లో నేర్చుకున్నదంతా ఆయన బుక్స్లో చదివి చెప్పారు. వాట్ లెన్స్ టు యూజ్, వై యూజ్, సమ్ ఆఫ్ ద టెక్నిక్స్ ఐ లెర్న్ ఫ్రమ్ బాపు గారు అంటారు బాలుమేంద్ర గారు. సో అటు బాలు మహేంద్ర గారు, ఇటు బాపు గారు, అటు కె విశ్వనాథ్ గారు, ఇంతమందితో అండ్ జంధ్యాల గారు ఇచ్చినటువంటి స్క్రిప్ట్, ఇంతమంది గొప్ప గొప్ప డైరెక్టర్స్తో మీరు యాక్ట్ చేసిన తర్వాత ఇప్పుడు వస్తున్న మూవీలో అరే ఈ డైరెక్టర్తో యాక్ట్ చేసి ఉంటే బాగుండేది, లేకుంటే ఇది ఇంత బిగ్గెస్ట్ హిట్ అంట ఇందులో నేను ఉంటే బాగుండేది, అలా ఎప్పుడైనా అనిపించిందా? ఇప్పుడు దాంట్లో అనిపిస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ రామ్ గోపాల్ వర్మ ఈజ్ వెరీ గుడ్ డైరెక్టర్. ఇటువంటి డైరెక్టర్ మంచి యాక్షన్ పిక్చర్ తీసుకుంటే బాగుండేది అనిపించేది. దట్స్ హౌ ఐ ఫెల్ట్. Then there's one more director who రవితో బాబు తోటి నచ్చావులే సినిమా. అరే ఇతను రవి బాబు అంటే చలపతిరావు గారు అబ్బాయి. అరే నన్ను ఎలా మిస్ అయిపోయాడు, బాగా చిన్నప్పుడు ఎత్తుకుని వస్తున్నారు, వచ్చేస్తుంటే బాగుంటుంది అనిపిస్తుంటే అప్పుడు రవి బాబు దగ్గర నుంచి ఫోన్ వచ్చింది. మీరు ఎత్తుకుని తిరిగే వాళ్ళ అబ్బాయిని, రవిని ఎత్తుకుని తిరిగేవాడిని. మా ఇంట్లోనే కాదు, అది ఉండేవారు చలపతిరావు గారు పాతింట్లో. అని పేరు మీద బాగా గిల్లే ఉన్నాను అనమాట. నడుస్తుంటే మొహం ముస్తూ ఉన్నాను. ఎందుకలా? వాళ్ళ అమ్మమ్మ వినిపించినంత పరిస్థితికి వచ్చేసి ఏనా పిల్లల్ని ఇచ్చేస్తాను, మా అమ్మ దగ్గర కంప్లైంట్ చేసి మా అమ్మ మమ్మల్ని దుబ్బులు పెట్టేది. సో వాడు అడుగు అనకుండా నోరు కప్పిస్తాను అనమాట. అటువంటి రవి ఫోన్ చేసి, అంకుల్ మీతోటి సినిమా చేద్దాం అనుకుంటున్నాను, బేస్డ్ ఆన్ లిటిల్ బిట్ ఈ స్థాయిలో ఉంటుంది బట్ ఇట్ ఇస్ నాట్ దట్ అని చెప్పాడు అనమాట. కరాటే కిడ్ దీని మార్షల్ ఆర్ట్స్ మీద బేస్ చేశాను, దానికి ఐ ఫౌండ్ యువర్ ద ఓన్లీ సూటబుల్ యాక్టర్ ఫర్ దట్, యూ మస్ట్ డూ దిస్ అని చెప్పారా? తర్వాత ఆయనకి రవిబాబుకి చెప్పారా? నువ్వు చెప్పను, ఒక సెట్లో చెప్పండి నాకు. సో ఇప్పుడు రాజమౌళి గారు, సుకుమార్ ఇలాంటి మూవీస్ తీసినప్పుడు, ప్రశాంత్ నీల్ అనిపిస్తుందా వీళ్ళ టేకింగ్ కావచ్చు, వీళ్ళ ఫిల్మ్స్ కావచ్చు, పాన్ ఇండియా పాన్ వరల్డ్ మూవీస్ చేయడం ఇవన్నీ? See, I don't criticize any director because every director has got his own style and own tea. Kaapothe Rajamouli's type of films are not my cup of tea. Oh, okay. That doesn't degrade him as a filmmaker. He's a great filmmaker in his style. His movies are churning out box office money. So that's one talent he's got. Yeah. But that is not my cup of tea.
హౌ యూ మెజర్ హ్యాపీనెస్ చెప్పండి. ఫర్ సమ్ పీపుల్ సెక్స్ గివ్స్ దెమ్ హ్యాపీనెస్, ఫర్ సమ్ పీపుల్ మనీ గివ్స్ దెమ్ హ్యాపీనెస్, ఫర్ సమ్ పీపుల్ బ్యూటిఫుల్ పోయిటరీ గివ్స్ దెమ్ హ్యాపీనెస్, ఫర్ సమ్ పీపుల్ సమ్ బ్యూటిఫుల్ డ్రాయింగ్ పోర్ట్రేట్ గివ్స్ దెమ్ హ్యాపీనెస్. So how can you say that only this is happiness and this is not happiness? So his style of filmmaking is not my style, not my cup of tea. That's it. That doesn't make him a bad filmmaker. That makes him a different filmmaker. Yep, got it. Yeah. So my good films are, films like Balachandra garu, fantastic, Antulena Kada, Maro Charitra. చరిత్ర సృష్టించారు కదా ఆయన. అలాగే బాలు మహేంద్ర గారు నిరీక్షణ కానీ, లేకపోతే అదేంటి వసంత్ కోకిల్ కానీ, విజయ్ 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 కోతుల గారు అమ్మాయి ఎవడో పిచ్చోళ్ళని బిర్యానీ ప్యాకెట్ ఇస్తే ట్రైన్ వెళ్ళిపోతూ ఉంటుంది. తానని నని నాని నని నాని లాలలి లాలా తలాలి లాలలి లాలా ఆ సాంగ్ వస్తుంటుంది. చెప్పండి, థియేటర్లో కూర్చొని అలా ఉండిపోయాను. నా పక్కన భరద్వాజ్ గారు సుమన్ ఇద్దరు కూర్చున్నారు. రేపు సినిమా అయిపోయింది లేరంటే అలా అయిపోయింది వెళ్ళిపోయాను అలా. సో సర్టన్ ఫిల్మ్స్, సో దీస్ కైండ్ ఆఫ్ ఫిల్మ్స్ ఆర్ మై కప్ ఆఫ్ టీ. అలాగే సూత్రధారులు బ్యూటిఫుల్ సీన్స్. ఫర్ ఎగ్జాంపుల్, ఒక భర్త కొత్తగా పెళ్ళాక క్యాంప్కి వెళ్ళి వస్తున్నా వెళ్ళిపోతే ఆ భర్త షర్ట్ని పక్కన పెట్టుకుని మంచం పడుకునేది. ఆ స్మెల్ చూస్తా, షర్ట్ స్మెల్ చూస్తుంటే భర్త గుర్తుకొస్తాడు 15 రోజులు. అలాంటిది ఆ షర్ట్ జోలాలు లమ్మ జోలా. వాట్ ఎ బ్యూటిఫుల్ సాంగ్ దట్ ఈస్. ఒకసారి పాడండి ప్లీజ్. అంటే నాకు పర్లేదు విత్ దట్ రిథమ్. ఏలేలా జోలా ఏలేలా జోలా లా 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 లల్లలి చిమల్లే పూల జోలా చిమల్లే పూల జోలా బ్యూటిఫుల్ సాంగ్ అది కదా. అవును. దాంట్లో నాకు నచ్చిన ఒక్క సీన్, ఫ్యాంటాస్టిక్ సీన్. తల్లి కొడుకేమో కలెక్టరే అదే విలేజ్కి వస్తున్నాడు. ఆ విలేజ్ వాళ్ళందరూ పడిపోయి కలెక్టర్ వస్తున్నారు, మన ఊరు మన బాను కలెక్టర్ అయిపోయి అందరూ వచ్చేస్తున్నారు. తల్లి కూడా పరిగెత్తుకు వస్తుంది. నాగేశ్వరానికి కూడా చేపట్టు కడితే నువ్వు వెళ్ళరావే ఆడ చూసేదండి నేను. సో సుజాత వస్తుంది, నేరుగా చూడగానే జనం వచ్చిన నన్ను రీచ్ అవ్వలేకపోతుంది. ఇలా చేయి ఊపుతుంది. నాకు అందరినీ చూస్తున్నాను కానీ మదర్ని చూడలేదు. అది చూసింది, కళ్ళం నీళ్ళు వస్తుంది, తుడుచుకుని తిరిగి పగెత్తుకుంటూ వచ్చేసింది. నాగేశ్వర గారు ఏమో ఇంట్లో గొడ్లు ఆరేసుకుంటున్నారు. అంటే ఆయన చేయి పుట్టుకుని రాసింది, ఎక్కడికి రాయా లోపలికి గుడిసెలోకి తీసుకెళ్ళి తలుపులను వేసింది, కిటికీలను వేసింది. ఆయన గట్టిగా వాటేసింది, బొగ్గు మీద గట్టిగా ముద్దు పెట్టి ఎంత మంచి కొడుకుని ఇచ్చావే అది. దట్ ఈస్ డైరెక్షన్. ఒక తల్లికి అంతకంటే ఆనందమే కాదు. తన కొడుకు అంత లోన అంత నేమ్ తీసుకొస్తే గట్టిగా వాటేస్తుంది, బొగ్గు మీద ముద్దు పెట్టుకుని ఎంత మంచి కొడుకుని ఇచ్చావే ఉంటుంది. దీస్ ఆర్ ద కైండ్ ఆఫ్ సీన్స్ దట్ it will remain in your heart. They cannot be forgotten. So these are the kind of movies which are my cup of tea. అలాగే వసంత కోకిల, అలాగే నిరీక్షణలో అమ్మాయి ఇంకా ఒక అమ్మాయి ఏడుస్తుంటే అల్లు రామలింగ గారు అడుగుతారు, ఎందుకమ్మా ఏడుస్తున్నావు అంటే, ఆయన వస్తాడా ఫాదర్, ఆ అమ్మాయి వాళ్ళిద్దరు కలుసుకుంటారు, ఫాదర్ వస్తుంటారు. అప్పుడు 1000 దీపాలు వెలిగించి రెడ్డికొంటాను వెళ్ళి ఇద్దరు ఒకళ్ళనొకళ్ళు చూసుకోవడం, ఇద్దరు కౌగులించుకోవడం. తీయని దానిమ్మ కొమ్మల్లోనంట చిన్నారి పన్నారి చిలకల్ల జంట చేస్తున్న కమ్మని కాపురము చూస్తున్న నన్నని నా ప్రేమకు మందిరము. సో దీస్ కైండ్ ఆఫ్ మూవీస్ దట్ కెనాట్ బి ఫర్గాటెన్ ఇన్ యువర్ లైఫ్. అవును. యా, చూసారా మరి బాహుబలి 1, బాహుబలి 2, KGFలు, ఆ తర్వాత కల్కిలు, ఇవన్నీ కూడా దే ఆర్ నాట్ మై కప్ ఆఫ్ టీ. చూడని కూడా చూడలేదు. చూశాను, దట్స్ నాట్ మై కప్ ఆఫ్ టీ అనిపించలేదు అసలు. ఇట్ హ్యావ్ టు మూవ్ యువర్ హార్ట్ కదా. ఇట్ హ్యావ్ టు మూవ్ ఇట్ హ్యావ్ టు బి రిమెంబర్డ్. ఐ డోంట్ రిమెంబర్ ఎనీ సీన్. KGF అయితే అసలు నాకు నచ్చను అసలు. దట్ డజంట్ మీన్ దట్స్ ఎ బ్యాడ్ ఫిల్మ్. బట్ అందులో కూడా మదర్ సెంటిమెంట్ ఉంది కదా. ఉంది. ఐ డోంట్ నో దట్స్ అబౌట్ మీ కనెక్షన్ మిస్ అయిపోయింది. సెంటిమెంట్ లో ఏంటంటే ప్రతి దాంట్లో లవ్ సెంటిమెంట్ ఉంటుంది. ప్రతి దాంట్లో ఈ అబ్బాయిని చూడడం, అబ్బాయిని చూడడం, జింగ్ 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 జింగ్, అది కొంతమందికి అబ్బా ఏం ప్రేమ, ఏం డాన్స్ చేస్తున్నారు, ఏం చక్కగా జంట అనుకుంటారు. అది వాళ్ళకి లవ్. అది మై లవ్ ఇస్ నాట్ దట్. మై లవ్ ఇస్ సంథింగ్ లైక్ నిరీక్షణ. మై లవ్ ఇస్ సంథింగ్ లైక్ స్వాతి ముత్యం.
My love is something like Padanaru Vaidinadi. So these are the kind of touches I like to have in my life. I will not call those bad films. I call them films of different taste for different people. I'm not those kind of people. I'm not degrading those people. That is their taste, this is my taste. ఎగ్జాక్ట్లీ. అంటే పబ్లిక్ నచ్చింది, ఒక రికార్డ్స్ వస్తున్నాయి, అవార్డ్స్ వస్తున్నాయి, ఇంటర్నేషనల్ స్థాయికి వెళ్తున్నాయి అనుకున్నప్పుడు వి ఫీల్ హ్యాపీ. కాకుండా నాకు నచ్చే మూవీ ఏంటి, ఇది నాకు నచ్చుతుందా లేదా, ఎండ్ ఆఫ్ ద డే నాకు నచ్చడమే కదా కావాలి, మనకు నచ్చేది కావాలి. అండ్ ఇట్ షుడ్ బి రిమెంబర్డ్. ఇట్ షుడ్ మూవీ షుడ్ బి అరైవ్ ఫర్ ద టెస్ట్ ఆఫ్ టైమ్. మాయాబజార్ ఇవాళ చూడండి పిక్చర్. టుడే యూ సీ మాయాబజార్. కెన్ యూ షో మీ వన్ ఫ్లో ఇన్ ద ఫిల్మ్ వితౌట్ టెక్నికాలిటీస్, బ్లాక్ అండ్ వైట్? మొన్న వేస్తే అద్దరిపోయిన సినిమా అది. వాట్ స్క్రీన్ ప్లే, వాట్ ఎక్సలెంట్ ఫిల్మ్ దట్ ఇస్. సాల్తు గారి పర్ఫార్మెన్స్ కానీ, వివాహ భోజనం పాట కానీ, ఇట్స్ ఎక్స్ట్రాడినరీ. సో వాట్ ఐమ్ సెయింగ్ ఇస్, అలాగే దేవదాస్ గారు, దేవదాస్ అలాగే ఫిల్మ్ షుడ్ స్టాండ్ ద టెస్ట్ ఆఫ్ టైమ్. ఇప్పుడు అడిగిరాముడు ఇప్పుడు చూస్తే మీకు అదే ఫీల్ ఇప్పుడు వస్తుందా చెప్పండి? ఆరేసుకోబోయి పారేసుకున్నట్టు ఇప్పుడు, అప్పుడు అయితే మా హీరో అన్నారు, ఇప్పుడు అంటారా? ఏం డాన్స్ అది, లేకుండా ఆ పాటలు ఏంటి, ఆ స్టెప్పులు ఏంటి అంటారు కదా. కానీ అదే రామారావు గారు దానవీరస్వామి గారు మైథలాజికల్ క్యారెక్టర్స్ ఇప్పటికి ఎన్నండి డైలాగ్స్. అవును, గూస్ బంప్స్. సో సేమ్ యాక్టర్. సో ఇట్ ఈస్ హౌ యూ సీ ద ఫిల్మ్ అండ్ వాట్ కైండ్ ఆఫ్ రోల్ యూ పోర్ట్రే. సో అడివిరాముడు కానీ, సో మీరు చెప్పారు బాహుబలి, అవన్నీ కూడా డిఫరెంట్ సార్ట్ ఆఫ్ ఫర్ డిఫరెంట్ ఆడియన్స్. దట్ ఈస్ ఫర్ దెమ్. ఐఎమ్ నాట్ డిగ్రేడింగ్ దోస్ ఆడియన్స్. దే ఆర్ స్టైల్, దే లైక్ ఇట్, ఓకే, గుడ్, లైక్ ఇట్, ఎంజాయ్ ఇట్, ఫైన్. But I love this, I'll see this, I'll enjoy this. Yeah.